నాన్న లేరు అనుకున్నప్పుడు మొదటగా హాస్పిటల్‌కి వచ్చింది రేవంత్ రెడ్డి, అంటే సీతక్క చాలా మంది గారేనా? వచ్చారండి. నాకు పేర్లు గుర్తుకులేవు. నేను స్ట్రెస్‌లో ఉన్నా. ఎందుకంటే అక్కడికొచ్చి నా చేయి పట్టుకుంది సీతక్కతో పాటు మన రేవంత్ అన్న చేయి పట్టుకున్నాడు. అక్క పక్కన నిల్చుంది. నేను అన్న చేయి పట్టుకొని అక్కని కలిసిన. అక్క నీ గురించి చెప్తుండే అని. ఎప్పుడు అక్కని కలవలేదు. టీవీలో చూసింది తప్ప. అన్న 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 మాకు ఇక్కడ రెగ్యులరు. నాకు ఇదివరకు కూడా పరిచయం లాస్ట్ 5, 7 ఇయర్స్ నుంచి. సో అట్లా నేను అక్కని కలిసి అన్నని పట్టుకున్నా. ఇక అప్పుడు అన్న అన్నాడు, "సూర్యం ధైర్యంగా ఉండు నువ్వు. ఇప్పుడు మనం ముందుకే పోవాలి సూర్యం మనము. వి హావ్ టు గో హెడ్. ఓకే. సో నువ్వు ధైర్యంగా ఉండు సూర్యం" అని చెప్పి చెప్పిండు. చెప్పిన తర్వాత సూర్యం మరి ఎక్కడికి తీసుకుపోదాం అంటే నేను అన్న పరేడ్ గ్రౌండో, పాట్నీయో ఇటు ఇంటికి దగ్గర ఉంటుంది అంటే సూర్యం అవి మిలిటరీ దాంట్లోకి వస్తాయి. ఓకే. అవి పర్మిషన్ రావడం కష్టం, టైం పడుతుంది. మన నిజాం కాలేజ్ కానీ ఎల్బీ స్టేడియం కానీ అంటే అన్న ఎల్బీ స్టేడియం తీసుకుపోదాము ఓకే. అని అన్నాడు. సరే అన్న. మరి ఇప్పుడు పోయి అమ్మని అడగాలి కదా ఎక్కడ తీసుకుపోవాలని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అమ్మ, నాన్న, మా అమ్మే. అమ్మే. అవును. నాన్న ఎప్పుడు ఉండేది కాదు కదా, తక్కువ. ఉన్నా కూడా మాకు తక్కువగా మాట్లాడేదండి. ఎప్పుడు తను ఒక యజ్ఞంలాగా రాసుకుంటూ కూర్చునేవాడు. సో అక్కడ నుంచి అమ్మ ఇంటికే అంటే ఇక నేను ఇంటికే అని చెప్పేసిన అన్నకి. సరే సూర్యం నువ్వు ఇంటికి తీసుకపో, కానీ మనం ఇక్కడికి తీసుకురావాల్సి వస్తుంది. ప్రజలకు ప్రజలు చూసుకుంటారు కదా వచ్చి అన్నాడు. సరే అన్న. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ప్యారెడ్ గ్రౌండ్ దగ్గర ఆగినాం. ఈయన జయరాజు గారు బండిలో ఎక్కారండి. వారు అక్కడికి పోదాం అంటే నేను వినలేదు. ఎందుకంటే మా అమ్మ చెప్పింది మాకు, అమ్మ ఇంటికే పోదాం అన్నది కదా. ఓకే. ఈ నువ్వు చెప్పుడు నాకు ముచ్చట కాదన్నట్టు నేను మైండ్లో ఉన్నాను. రైట్. నాకు ఇక్కడ నుంచి ఫోన్లు వచ్చినాయి. నా మిత్రులు మా రిలేషన్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది ప్రజలు వచ్చారు సూర్యం. ఓకే. 5,000 మంది దాకా ఉన్నారు. అంటే అరే ఇప్పుడు ఇక్కడ ఏం అరేంజ్మెంట్లు కాలేదు కదా. అవును. ఇప్పుడు మాకు ఎవరు ఇక్కడ లేరు కూడా వచ్చి చేసేటోళ్ళు. సరే అని చెప్పేసి మళ్ళీ అన్నకు ఫోన్ చేసిన. అన్న ఇట్లా ఉంది పరిస్థితి అంటే, నేను ఎల్బీ స్టేడియం కాడికి పోతున్నా నువ్వు వచ్చే అన్నాడు. ఓకే. మళ్ళీ నేను నేను చెప్పి నేను మళ్ళీ అడుగుతున్నా అన్నని. అన్న మరి పర్మిషన్ అప్పటికే చెప్తుండు. ఎల్బీ స్టేడియం అంటే డీజీపీ గల్ఫ్ లైన్లో, కమిషనర్ గల్ఫ్ లైన్లో అని వాళ్ళ పిఏలకు బ్రదర్స్కో ఎవరికో చెప్తున్నారండి. నేను మళ్ళీ అడిగిన, అన్న మరి పర్మిషన్ గిట్లా ఎట్లా అన్నా, మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే మనం ఎప్పుడు పట్టించుకోలే, ఏ ఉద్యమకారిని పట్టించుకోలేదు, అవునా? ఎవరికి రెస్పెక్ట్ చేస్తారండి వీళ్ళు? కాబట్టి ఈ పర్మిషన్ ఇస్తారో ఇయ్యరో, మరి వాళ్ళు ఇస్తారో ఇయ్యరో మాకు ఐడియా లేదు కదా. వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే మాట్లాడితే ఆయన పట్ల ఏ ఉద్యమాల ఆప్యాయతంగా ఉంటే హక్కున చేర్చుకుంటే అది వేరే విషయం. గద్దర్ లాంటి వాళ్ళనే అలాంటి పరిస్థితి ఉంది. సో అన్న ఏమన్నాడంటే, తాళాలు వలగొట్టి లోపలికి పోతున్నాం, ఎవడాపుతాడో చూస్తా అన్న. నేను ఉన్నా కదా సూర్యం, నేను అన్నను ఉన్నా కదా అన్నాడు. ఆ క్షణం తర్వాత నేను అక్కడికి అంబులెన్స్ చేరుకుని వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా అరేంజ్మెంట్ స్టార్ట్ అయినాయండి. నేను ఇంకా ఆ తర్వాత గ్రౌండ్లో లేను. నేను పక్కకి వెళ్ళిపోయినా, నీళ్ళు తాగిన. మా కజిన్ వచ్చి తీసుకొని పోయిండు. అన్న ధైర్యంగా ఉండాలన్న అన్నాడు. అప్పుడు నందికంటి శ్రీధర్ గారు ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ అక్కడే ఉన్నాడు. అన్న సూర్యం అన్న నువ్వు ధైర్యంగా ఉండాలి, ఇప్పుడు కార్యం ముందుకు తీసుకుపోవాలి, మాట్లాడాలి, నువ్వు ధైర్యంగా ఉండన్న అని ఛాయ్ తాగిపించాడు. ఛాయ్ తాగిపించి అన్న నువ్వు ఇక్కడ మేము ఉన్నాం నీతోని అని చెప్పిండు. నేను మళ్ళీ తిరిగి నేను పోలేదండి ఇక. ఎందుకంటే అన్న మాట ఇచ్చిండు. ఇప్పుడు నేనున్న సూర్యం పెద్దన్నని అని అన్నాడు. ఇట్స్ ఓకే. ఇంకా నేను మళ్ళీ పొద్దునే పోయినా నేను తప్ప, మధ్యలో ఒక్కసారి 2 సార్లు అట్లా పోయి చూసి వచ్చిన తప్ప ఇక నేను పోలే. గద్దరన్న వైద్యం కోసం ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత స్వయంగా కేటీఆర్ గారే ప్రెస్ మీట్ పెడుతూ గద్దరన్న వైద్య ఖర్చులు ఏదైతే ఉందో అదంతా కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పినప్పుడు కూడా మీరు తిరస్కరించారు. ఎందుకు అసలు? నేను ఇప్పటిదాకా నేను ఆ స్టేట్మెంట్ చూడలేదు, నాకు తెలియదు కూడా. చేసిరా మీ తాను ఉందా? అది ఉందా? కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు, బట్ నాకు తెలిసి గద్దరన్న గారే తిరస్కరించారు. ఎవరో ప్రభుత్వం భరించడం ఇష్టం లేదు అన్నట్టుగా అతనే తెలియదండి ఆ విషయం. చెప్తారు కదా, మా బావగారు చెప్తారు కదా. అవునా? తను అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు నా వరకు మా ఫ్యామిలీ నుంచి ఆంజనేయ రెడ్డి గారు రిప్రజెంటేషన్. ఇంకా నేను ఇంటికాడ, ఈ అమ్మ ఇంటి దగ్గర ఉన్నది, ఫ్యామిలీ మెంబర్స్ మా బావగారు ఉన్నారు. సో మాకు పెద్ద ఎవరైతే ఉన్నారో ఆంజనేయ రెడ్డి అంకుల్ అండి. సో అంకుల్కి నేను ఫోన్ చేసిన, వచ్చిండు, నాన్న కలిసిండు, మాట్లాడిండు, వెళ్ళిండు. తర్వాత ఈ 10 days ఉన్నాడు కదా హాస్పిటల్లో. 20 తారీఖు నుంచి మనకు 3 తారీఖు దాకా అయితే నాన్న
ఆ, ఇది ఉన్నాడు కదా, 4 తారీఖు సర్జరీ అయింది. ఈ 10 రోజులలో చాలా మంది వచ్చి కలిసిపోయి ఉంటారు. కానీ ప్రభుత్వానికి సంబంధించి వచ్చినట్టు కానీ లేకపోతే ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడుతుండే కదా, నాన్న చెప్పేది కదా నాకు, అవునా కదా? ఎందుకంటే నేను మధ్యలో వెళ్ళినప్పుడు ఇది మీ ఆఫీసు బిల్లు అదంతా అంటే, నాన్న మా ఆఫీస్కి వస్తుంది నాన్న, అది వాళ్ళు క్లియర్ చేసేస్తారు, దానికి మీరు ఏం వరి కావాల్సిన పని లేదు. బిల్లు వస్తుంది, బిల్లు వచ్చినప్పుడు దాన్ని ఎంత ఖర్చు అయింది, నా ఎలిజిబిలిటీ ఎంత ఉంటుంది, దాని ప్రకారం ఇచ్చేస్తారని చెప్పిన నేను. అయితే ఓకే బేటా అన్నాడు. అంతే, ఇక దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఒక్కసారిగా గద్దరన్న హాస్పిటల్లో చేరిండు అని వార్త విన్న తర్వాత వేరే రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి అత్యంత హుటాహుటిన వచ్చి కలిసే సమయం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో సంబంధించిన ఏ పెద్ద అధికారులు నాయకులు రాకపోవడాన్ని ఎట్లా చూసారు మీరు? వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దామండి. ప్రజలకి ఆలోచించుకోరు మీరు. ప్రజలు, మన తెలంగాణ ప్రజలు ఆలోచించుకోండి. చైతన్యవంతులు వాళ్ళు, జ్ఞానవంతులు, పోరాట స్ఫూర్తి ఉన్నవాళ్ళు, మీరు ఆలోచించుకోండి. మీకు ఎలాంటి ప్రభుత్వాలు కావాలి, ఎలాంటి రాజు కావాలి, గిట్లనే కావాలంటే మీకు ఎట్లా కావాలనో గట్లనే వస్తారు. ఈరోజు గద్దర్ గారికి ఈ పరిస్థితి ఉంటే ఇక నీకెప్పుడు మనలాంటి పేదవాడికి ఎప్పుడు రీచ్ అవుతుంది న్యాయం? న్యాయం అనేది అక్కడ ఉంటుంది, కానీ నీకెప్పుడు గౌరవం? మనం ఎప్పుడు గౌరవంగా బతుకుతాం? మన నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంది? అదే ఆలోచించుకోరు మీరు. దాంట్లో నేనేం రాజకీయం చేస్తాను, నేను రాజకీయ నాయకుని కాదు కదా. తెల్లారి లేచి దీన్ని ఇట్లా చేసి అట్లా చేసి నేను అట్లా మాట్లాడతలేను. ప్రజలు ఆలోచించుకోరు, మీరు నిర్ణయం చేసుకోరు ఎసొంటోళ్ళు కావాలని. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతి ముఖ్యమంత్రి ప్రజలను కలుస్తున్నా లేదా అండి? ఉదయం సమయమో సాయంత్రం సమయమో ఎప్పుడో ఒకసారి వినతి పత్రాలు తీసుకోవడానికి కలుస్తుండే. రాజశేఖర రెడ్డి గారు చూడండి, ఆయన టైమింగ్స్ కూడా పెట్టుకున్నాడు, ఈ టైం నుంచి ఈ టైం దాకా రావచ్చు, కలవచ్చు తనని. అవునా? ఆఖరికి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఉమ్మడి ముఖ్యమంత్రి ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు, పార్లమెంట్లో బిల్లు పెట్టిన సమయానికి ఆ 2 రోజుల ముందు ఎప్పుడో నాన్న వెళ్ళి కలిశారు. కలిస్తే అన్న కంగ్రాచులేషన్స్ అన్న, సాధించుకురు కదా, సాధించినావు కదా నువ్వు తెలంగాణనే అన్నారు. ఎంత ఔద్ధర్యం గల ముఖ్యమంత్రులు ఉన్నారండి. అది ప్రజలు ఆలోచించుకోరు. పీపుల్ హ్యావ్ టు థింక్. ఇప్పుడు మేలుకుంటారో చైతన్యంగా ఉంటారా, అది ఇట్ ఈస్ ప్రతి సామాన్య వ్యక్తిత్వ ప్రజలు వాళ్ళు ఇప్పుడు నిర్ణయం చేసుకోవాలి. ఇది సమయం, అది మీ ఇష్టం. గద్దరన్న బతుకున్న రోజులు అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోరాడినటువంటి, నిరంతరం ప్రజల కోసం నిలబడ్డటువంటి వ్యక్తి. ఈ సందర్భంలో బతికినున్న రోజులు అతను అవమానించిన కొంతమంది వ్యక్తులే చనిపోయిన తర్వాత వచ్చి ఆయన పూలమాల వేయడాన్ని, దీని వెనుక అసలు అంతరార్థం ఏమై ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో మీడియా, సోషల్ మీడియా అంటారా, జనరల్ మీడియా అంటారా, చాలా ఉందండి. ఇప్పుడు తనని ఎవరైతే అత్యంతంగా వెన్నుపోటు పొడిచిన వాళ్ళే బండెక్కిరు, తర్వాత ఆ పక్కనే నిల్చున్నారు. కాబట్టి దట్స్ లెఫ్ట్ టు దెమ్. ఇప్పుడు దాన్ని నేను ఎట్లా చూస్తా అనేది అంటే, ఠీకే భయ్, మీరు అంతవరకే. నాన్నని చుట్టూ ఎవరైతే చేరారో వెళ్ళిపోయారో, ఐ అండర్స్టాండ్ దెమ్. ఇప్పుడు కనిపించాలి అంటే మేము ఇంకా దగ్గర, దట్స్ ఓకే. ఇప్పుడు అత్యంత ద్రోహులు అనుకుందాం, వచ్చిర్రు, పూలు వేసిపోయారు. అజేయుడు కదా తను. అంటే ఎవరైతే తనని వెన్నుపోటు పొడిచిండ్రో వాళ్ళని కూడా క్షమించినట్టే కదా నాన్న. అది గద్దర్ గారి ఔదార్యం అండి, ఆయన ప్రేమ. అది వాళ్ళు చూసుకోనివ్వండి, నాకెందుకు. గద్దరన్న మరణం తర్వాత మీకు అత్యంతగా బాధ కలిగించిన అంశం ఏది అని అంటే ఏం చెప్తాను? ఎప్పుడైతే నేను సాక్షి పేపర్లో నెక్స్ట్ డే చూపించారు అది నాకు. సాక్షి పేపర్లో మన మురళి సార్, ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఆక్నూరు మురళి గారు రాసినరో, అప్పుడు రియల్గా బాధపడ్డా అండి, డబల్గా బాధపడ్డా. అంటే ఆ దుఃఖం అంతా ఇంత లేదండి. అరే ఇంత అన్యాయమా, ఇంత అన్యాయమా, అరే ఈజ్ ఇస్ ద వే అంటే మనసు లేదా? అంటే ఇప్పుడు తను కూర్చున్నారు,
అక్కడ పోలీస్ వాళ్ళే సమాధానం చెప్పి పంపించారట, కానీ లోపల చెప్పరా అండి? లోపలికి ఇన్ఫర్మేషన్ చెప్తారు కదా, చెప్పకుండా అయితే ఉండరు కదా. ఒక సామాన్యులకు కూర్చొని 2 పత్రాలు ఇస్తానయా అంటే ఆ ఎండల అంతసేపు కూర్చుంటే ఒక్కసారి లోపల చెప్పరా? చెప్తారు కదా, అవునా? చేస్తారు కదా. అంటే ఇంత ఇన్హ్యూమనా మీరు? ఇంత మనసు లేదా? అరే అర్థం చేసుకోండి ప్రజలారా. మీరు గిట్లనే ఉంటుంది, ఇక మళ్ళా గిట్లనే ఉంటుంది అని మీరు ఆలోచించుకోరు. వ్యక్తిగత విషయానికి వస్తే తన కాలం అంతా కూడా కుటుంబం కంటే కూడా అడవులలోనే ఎక్కువ గడిపిన సందర్భం. ఈ నేపథ్యంలో మీరు ఎప్పుడైనా అడవులలోకి వెళ్ళి అన్నతో పాటు తుపాకులు పట్టుకుని అడవులు లాంటి ఏమైనా ఉన్నాయా మీ జీవితం? సబ్జెక్టు కరెక్షన్ అండి. చాలా కాలం అడవిలో లేడు. అజ్ఞాత జీవితం అంటే అడవులు ఉన్నట్టు కాదు, బంకర్లు ఉన్నట్టు కాదు. ఈ ప్రాంతం నుంచి పోయి ఇంకో ప్రాంతంలో ఒక సామాన్యుల లెక్క బతుకుడు. తన అడవికి పోయిన విషయం తెలుసు, అది ఓన్లీ ఒక 1 year మాత్రం ఉన్నట్టుగా నేను విన్నాను అంతే. సో ఈ సబ్జెక్టు కరెక్షన్ ఎందుకు అంటున్నానంటే, మనం చెప్పేప్పుడు ప్రజలకి సమాచారం, ప్రశ్న కూడా కరెక్ట్గా ఉండాలి. దాంట్లో కరెక్షన్ ఉంటే నేను చేస్తున్నా. 2009 వరకు 2005 వరకు మేము నాన్నతోనే తిరిగేది నేను. ఎందుకు అంటే 2005లో కొడుకు పుట్టినాక ఏమన్నాడంటే, బిడ్డ నువ్వు జరా మనం చూసుకోరా, ఇప్పుడు నేను నా ప్రయాణం వేరే ఉంటుంది. ఎందుకంటే 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చర్చలు జరిగినాయి. చర్చల సమయంలో నన్ను తీసుకొని పోయిండు అడవికి. అంటే మేము కూడా చిన్నప్పటి నుంచి అక్కడనే పెరిగినాం కాబట్టి మాకు ఒక ఇది ఉంటుంది కదా, అరే మనం వస్తున్నట మనోళ్ళు కలుద్దాం. సో ఎంతూజాజింగ్గా ఉంటే నేను ఐఎమ్ ద పర్సన్, డాడీతో పోతున్నా కలుస్తున్నా అని అక్కడ కలిసినాం. అక్కడ ఇప్పుడు జనరేషన్ దాంట్లో ఇప్పుడిప్పుడే ప్రశ్న, అరే ఎటు పోయారట, వచ్చిండ్రా, వాళ్ళు ఏంది. నేను అనేది ఏంటంటే అండి, ఇప్పుడు తెలియక, ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పి కూడా కూర్చోలేం కదా, అవునా? తెలియక మాట్లాడతారు, వాళ్ళని కూడా తప్పు పడతలేం కదా. ఎందుకు అంటే సమాచారం పూర్తిగా తెలుసుకోక, ఇప్పుడు మాతో గడిపితే మా ఇంట్లో వచ్చి ఒక 10 ఏళ్ళ నుంచి మా ఎంబడి ఉన్నోళ్ళు తెలుస్తుండే కదా. ఇప్పుడు వాళ్ళు అందుకే నాన్న అనేవాడు. సో అట్లా నాన్నతో ప్రయాణం సాగిస్తూనే ఉన్నాం. చర్చలప్పుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు నేను ఉన్నా, మీటింగ్ కాడ ఉన్నాం, మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఉన్నాం. ఇక్కడ మంజారా గెస్ట్ హౌస్లో ఆనే ఉంటేమి, వాళ్ళతోనే ఆనే తింటేమి, ఆనే వండుకుంటేమి. ఇప్పుడు నేను రోజు పొద్దున బయటకు వచ్చి నేను తిరిగినా కైకు బాయ్. నేమ్ అండ్ ఫేమ్ ఫ్రేమ్వర్క్లో ఎందుకు పోవాలి? నేమ్ అండ్ ఫేమ్ ఫ్రేమ్వర్క్లో దాంట్లోకి ఎందుకు పోవాలి? మీరు ఆయన ఆస్తులకు వారసులా, ఆశయాలకు వారసులా అంటే ఏం చెప్తారు? ఆశయాలకేనండి. ఎందుకు అంటే ఆస్తి అంటారా, ప్రజలు, ఆ లక్షలాది మంది ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళే నా ఆస్తి. ఆశయాలు అంటారా, తను గత 6 ఏళ్ళుగా భారత రాజ్యాంగాన్ని తన గుండె కతుక్కొని సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియా కాన్సెప్ట్ ఎందుకు నాన్న మరి ఇన్ని రోజులు అంటే, బిడ్డ భారత రాజ్యాంగం బతికుంటేనే మనం బతికుంటాం బిడ్డ, పేదోళ్ళము. ఇది పూర్తిగా తుడిచేసే ప్రక్రియ స్టార్ట్ అవ్వడమే కాదు, అయిపోయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో దీన్ని తీసేస్తారు బిడ్డ, ఇక దీన్ని బతికించుకోవాలరా అని చెప్పి 6 సంవత్సరాల నుంచి ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారండి. చాలా ప్రోగ్రామ్స్ చేశారు. మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాడు. సో నాకు హ్యాపీ, ఎంత సంతోషం అంటే, నాన్న రోజు చదువుతాడు, యజ్ఞం చేస్తాడండి. ఇప్పుడు అందరూ అంతవరకే ప్రజలకు అర్థమైంది. అది మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఇంత సంతాప సభలు, కానీ అంతకుముందు కూడా ఏదైనా వస్తే గద్దర్ గారు వచ్చారు, ఆడాడు, పాడాడు, ఉర్రులు తిగిచ్చారు అన్నట్టు ఒక స్టేట్మెంట్ రాస్తారు. నేను ప్రజల్ని మీ మాధ్యమం ద్వారా కోరుకునేది ఏంటంటే, పాటలు తీసుకోండి, ఏ టైంలో వచ్చినాయి, దాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టండి. దాంట్లో ఒక సైంటిఫిక్ ఫిలాసఫీ ఉందండి. భారతదేశం భాగ్యసీమరా అనే పాట తీయండి, దాన్ని అనలైజ్ చేయండి. అప్పుడు 20 ఏళ్ళ క్రితం రాసిన పాట ఇప్పుడు రిలవెంట్గా ఉన్నది. అట్లా ప్రతి పాట 20 ఏళ్ళ ముందు చూపు. సంఘటన సిచ్యువేషన్స్ పాటలు వేరే. ఇప్పుడు ఒక దగ్గర ఏదైనా సంఘటన జరిగింది, అక్కడ పోయి స్పాట్గా ఏం జరిగిందని కనుక్కొని ఇంటికి వచ్చి రాసుడు కాదు కదా. నాన్న అంటాడు, బిడ్డ ప్రేమగల్లోళ్ళు రా ప్రజలు, దయగల్లోళ్ళు, మంచిగా చూసుకుంటారు బిడ్డ,
వాళ్ళు పోతారా ఇంత తిండి పెడతారా అంటాడు. ఎక్కడికి కుదిచ్చేశారంటే వీళ్ళు ఒక పాటగానే పెట్టు, కానీ అది ఒక రాజకీయ సిద్ధాంతం, ప్రజల సిద్ధాంతం. అది ప్రజలను విముక్తి చేసే రాజకీయ సిద్ధాంతం. కానీ దాన్ని అది అట్లా చెప్పకు, దీన్ని ఇట్లనే ప్రచారం చెయ్యి బతికున్నంత వరకు. ఇప్పుడు తన కాలం చేసిన తర్వాత కూడా అదే చెప్తారు చూడండి. కానీ హీఈస్ ఎ ఫిలాసఫర్ అండ్ ఏ ఫ్యూచర్. ఇది నేను రీసెర్చ్ అసిస్టెంట్గా చేస్తున్నాను కాబట్టి నేను గత 10 ఏళ్ళకి వెళ్ళి అసలు ఎవరు నేను అంటుండే ఏంది నాన్న పొద్దున్న లేసి పోతారు అది అంటే, ఇప్పుడు తెలియదు బిడ్డ నీకు తర్వాత తెలుస్తుంది రా భయ్ అంటున్నా. ఏం తెలుస్తుంది నా అంటే, చూడు ఆ పాటలు చిన్నప్పటి నుంచి వింటుంటేవి కదా అంటే. అసలు అవునా అసలు ఈ పాటలు ఎక్కడ ఉన్నాయి, పుస్తకాలు ఎటు పోయినాయి, ఇదంతా ఇప్పుడు ఎప్పుడు ఒక ప్రెషర్లు ఉంటుంటే నాన్న మీద ఫైరింగ్ అయింది, తర్వాత ఎప్పుడు స్టేట్ ప్రెషర్ మా మీద కంటిన్యూస్గా ఉంటుందండి, కంటిన్యూస్గా ఉంటుంది. ఎన్ నంబర్ ఆఫ్ రూపాల్లో మా మీద ప్రెషర్ ఉంటుంది. నాన్న బుక్స్ లేవు, పాటలు దొరుకుతలేవు, అది నాన్న ఒక దగ్గర మంచి పాట పాడిరట నాన్న శివుని మీద, ఏది ఎక్కడో దగ్గర పోయినప్పుడు ఒక చాలా బాగుంటుందండి పాట. అయితే అంటే చిన్న చిట్టుకాయత మీద రాసి ఇచ్చింది, నాకు ఇంతే గుర్తుంది, నీకు కావాలంటే పోయి ఆ ప్రజల దగ్గరికి పో, ఆడేమన్నా వాడితే రాసుకోపో అన్నాడు. నేను అట్లా తిరిగి ఏం చేసినామంటే దొరుకుతలేవు, ఇచ్చిన కాడికే దొరికినాయి. అంత ప్రజల దగ్గరనే ఉండడు, మీ మనిషి కదా, ప్రజలతోనే బతికిండు కదా. సో అట్లా నేను అవన్నీ ముందేసుకొని కూర్చున్నా, అసలు ఎవరు ఈ వ్యక్తి అని కూర్చున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇతను చెప్పేది ఒక పేద ప్రజల విముక్తి రాగం ఇది, వాళ్ళని బానిస తత్వం నుంచి బయటికి తీసి పోరాడి నువ్వు గెలవాలి. సో ఈ క్రమంలో నాన్న గత 6 ఏళ్ళుగా తనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ ఉద్యమాలు, భూస్వామ్య ఉద్యమాలు నడిచేటప్పుడు అది కరెక్ట్, ఆ రోజుల్లో అది కరెక్ట్, దాని కాలం అయిపోయింది. తను ఏం చేద్దాం, తెలంగాణ ఉద్యమం తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడేమి అడిగి పొమ్మని చెప్పలే కదా, ఉద్యమంలో పార్టిసిపేట్ చేయించండి తాను. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తను ఏం చేసిండు, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది మంది, తను చదువుతూ పోతున్నాడు, ప్రజల్ని కలవడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో కాన్స్టిట్యూషన్ మొదటి నుంచి చదివేది ఇది తీసుకొని పూర్తిగా అధ్యయనం మీద కూర్చున్నాడు. ఇంకా ఎవ్రీడే అండ్ నాకు ప్రత్యేకంగా తెలుసు 3-2 గంటల కన్నా ఎక్కువ వండుకునేటోడు కాదు, చదువుతూనే ఉంటుండే, రాస్తూనే ఉంటుండే. బెడ్ సర్జరీకి వెళ్ళే ముందు కూడా పేపర్ పెన్ నా పక్కన పెట్టు అని చెప్పారట. He was having paper pen in yes. ఆయన యజ్ఞం చేస్తున్నారండి, ఎవరి కోసం, ప్రజల కోసం. తను స్పష్టంగా చెప్పాడు, భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, ఇక పేద ప్రజలకు ఇక్కడ హక్కులు ఉండవు. అదే జరుగుతుంది కదా, అది పట్టుకొని ప్రజల దగ్గరికి పోయిండు. అది ఆయన లక్ష్యం. దానికి అన్ని పొలిటికల్ పార్టీలతో ఊరికే వెళ్ళి మాట్లాడి రాలేదు, వాళ్ళ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిండు, వాళ్ళకు కొన్ని సజెషన్స్ చెప్పిండు. నేను నాన్న ఒకసారి సిపిఐ ఆఫీస్ పోతిరి, సిపిఎం ఆఫీస్ పోతిరి, ఆడొకటి పెడితిరి, ఇటు పోతిరి అటు, నేను చెప్తాను. తర్వాత తను రాస్తున్నాడు, నేను కూర్చొని అడిగిన, ఎందుకు నన్ను అడిగిపోయారంటే, ఏం లేదు వీడ, ప్రజలకి పొలిటికల్ పార్టీలకి గ్యాప్ ఏడుంది, అసలు ప్రజలు ఎందుకు కదులుతలేరు. ఒక చిన్న సంఘటన జరిగితే మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతుండే, ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితులు లేవు. అప్పుడు అంతే స్టేట్ ప్రెషర్ ఉంటుంది, ఇప్పుడు అంతే స్టేట్ ప్రెషర్ ఉంది. మరి తను రీసెర్చ్ చేసుకుంటున్నాడు, ప్రజల్ని ఎట్లా కదిలించాలి, మోటివేట్ చేయాలి. మోటివేట్ చేసిన తర్వాత అప్పుడంటే తెలంగాణ ఉద్యమం వైపు నడిపించుకున్నారు కవులు, నాన్న వీళ్ళందరూ. ఇప్పుడు ఎటు తీసుకుపోవాలి, టువర్డ్స్ ది కాన్స్టిట్యూషన్ తీసుకుపోవాలి. అంటే ఏంటిది, ఇంటికాడ కూర్చొని రాయడు, తను ప్రజలలో తిరుగుతూ ఈ రీసెర్చ్ వర్క్ చేస్తూ మొదలుపెట్టాడు. చేస్తూ తను ఒక సిద్ధాంతం రాస్తున్నాడు. నేను ఇప్పుడు ఇంత రాసి ఎవరు తీసుకుపోతారు నాన్న అంటే, తీసుకుపోతారు నాయన. ఏమన్నాడంటే, అన్ని పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ అజెండా ఉంటుంది, సిద్ధాంతం ఉంటుంది. మనం తీసుకుపోయి పెడితే వాళ్ళు ఆల్రెడీ ఒక సిద్ధాంతం ఉన్నప్పుడు మన సిద్ధాంతాన్ని వాళ్ళు పెట్టుకోలేరు కదా.
అందుకు ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ కావాలి దానికి. ఆ పొలిటికల్ ప్లాట్ఫామ్లో భాగంగానే గద్దర్ ప్రజా పార్టీ అని పెట్టిండండి. రిజిస్ట్రేషన్కి తను వెళ్ళాడు. తను ఏం ప్రకటించాడు? ఇది ప్రజలకు ఇస్తాను, నేను ప్రజలే ముందుకు తీసుకుపోతారని చెప్పిండు. అంటే అంటే బిడ్డ, నా పేరు గుమ్మడి విఠల్, ప్రజలు ముద్దుగా గద్దర్ అని పెట్టుకుర్రు, అవునా? నేను ఈ 75 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆ పేరుకి సార్థకం చేసిన బిడ్డ. నేను చివరిగా తిరిగి నేను ప్రజలకు ఒకటి ఇచ్చిపోవాలనుకుంటున్నా బిడ్డ. అదే గద్దర్ ప్రజా పార్టీ నాయన. ఈ ఫిలాసఫీని ఏదైతే ఉందో, తన మేనిఫెస్టో ఫిలాసఫీని తనకు కావాల్సిన దగ్గర మిత్రులను పిలిచి వాళ్ళకు కొంత వర్కప్ చెప్పి, మీరు ఇట్లా రాయండి ఇట్లా రాయండి అని చెప్పింది. తను ఒక యోగి అండి, ఈజ్ అ సైంటిస్ట్. ఈ పదాన్ని కొడుగ్గా నేను చెప్పట్లేదు, నాతో గడిపేది అతి కొద్ది సమయమే కదా. నేను నాన్న కలిసినప్పుడు రాజకీయమైన చర్చ జరిగేది తప్ప, నువ్వు బంగ్లా కొనుక్కున్నావా, నువ్వు కారు కొనుక్కున్నావు, అసలు ఈ ముచ్చటనే ఉండే, ఆ స్కోప్ ఇయ్యాడు. తన జీవిత చివరి దశలో పార్టీ ఆవిర్భవించి ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో రావాలనుకున్నాను. చివరి రోజుల్లో అన్నారు. ఆయన చిరునవ్వుతో సర్జరీకి వెళ్ళాడు. అది చివరి రోజులు కాదు, ఇది అన్ఎక్స్పెక్టెడ్. చివరి రోజులు అంటే బెడ్ మీద ఉండిపోయి ఇక లేవలేకుండా ఉన్న వాళ్ళని చివరి రోజులు అంటారు. ఆయన ఆరోగ్యంగా ఉండే చిరునవ్వుతో సర్జరీకి వెళ్ళారని చెప్పి మా బావగారు చెప్పారు. పార్టీకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నడుస్తుంది అక్కడ. నేను ఇప్పుడు ఈ 20 రోజుల నుంచి ఈ దుఃఖంలోనే ఉన్నా. సో ఇప్పుడు అక్కడ నేను ఇంకొక వారం 10 రోజుల తర్వాత ఆ పనిలో ఏం జరుగుతుంది, సెక్రటరీ కానీ మిగతా వాళ్ళతో నేను కనుక్కుంటా. నాన్న ఏం చెప్పిండు, ఈ పార్టీ సింబల్ వచ్చినాక మన రాజకీయ ఫిలాసఫీ, తను ఏమన్నాడంటే భారతదేశానికి లిబరల్గా ఉండే ఫిలాసఫీ ఉండాలి, జిడత్వ సిద్ధాంతాలు ఇంకా పనికిరావు బిడ్డ, అన్నీ అయిపోయినాయి, అన్నీ ఫెయిల్ అయిపోయినాయి ఇప్పుడు ఫెయిల్ అయిపోయినాయి బిడ్డ. భారతదేశానికి లిబరల్గా ఉండే సిద్ధాంతం ఉండాలి, అది తను రాస్తూ ఉన్నాడండి. తన మాటలో ఏమన్నాడంటే పేదవాళ్ళు ఒక్కరే కాదు, ట్రైబల్లు, ఎస్సీలు, బహుజనులే కాదు బిడ్డ, సంపన్న వర్గాలు కూడా ఈ రాజకీయ సిద్ధాంతాన్ని మనం చెప్పగలిగితే వాళ్ళకు కూడా తెలియాలి, ఇది నా భారతదేశం, మనం ఈ భారతదేశం కోసం కొట్లాడదాం, అది పార్లమెంట్లో కొట్లాడదాం అని చెప్పిండండి. తను ఏమన్నాడంటే మరి ఎవరు తీసుకుపోతారు నాన్న ఈ వయసులో అంటే, నీకెందుకు బిడ్డ, నువ్వు రా నా ఎంబడి. దట్ లాస్ట్ వర్డ్స్ వేర్, నువ్వు రాబిటా అన్నాడు. నేను ఎందుకు లేనన్నా, చాలామంది ఉంటారు కదా మీకు, ఇప్పుడు తనతో ప్రజలే తిరిగారు కదా, నేను ఎందుకు లేనన్నా, చాలా అందరు మోసం చేసిరు కదా బిడ్డ, నా కొడుకు కదరా, నేను ఏం అడుగుతలేను బిడ్డ, నేను తీసుకుపోయి ఇంట్రడ్యూస్ చేస్తాను నేను ప్రజలకి, చూడు వాళ్ళని కల్పిస్తా అని అన్నాడు. ఓకే డాడీ అన్న. ఎస్, ఈ సెడ్ దిస్. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నాడు, నువ్వు గాయపడ్డ పాట అన్న. ఎందుకు, తనతో షేర్ చేసుకున్నాడేమో. నేను అనేది ఏంటంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయిన తర్వాత ఎంత సమయం పడుతుందో తనే స్వయంగా వెళ్ళాడు కదా, తనే ప్రకటించాడు. నేను అనేది ఏంటంటే ప్రజల నుంచి లీడర్ రావాలి బిడ్డ, దానికి త్యాగం చేయాలి. ఇంట్లో కూర్చొని లీడర్ అవుతా అంటే కాదు బిడ్డ, ఎన్ని త్యాగాలు చేయాలి. నా లెక్క అంటే నాన్న చెప్పిన మాట, గద్దర్ చెప్పిన మాట ఏంటంటే, నేను మా అమ్మను వదిలిపెట్టిన, నా చదువు వదిలిపెట్టిన, ఇంజనీరింగ్, నా భార్యను వదిలిపెట్టిన, నా పిల్లలు వదిలిపెట్టిన, టార్చర్ భరించిన, నా మీద ఫైరింగ్ అయింది భరించిన, ప్రతిరోజు అవమానాలే, ప్రేమతో గుండె కతుక్కొని తీసుకున్న ఏ ఒక్క వ్యక్తి లేరు. అవునా, ఇంతకు భరించడానికి సిద్ధపడి వచ్చి నిలబడ్డవాడే లీడర్ అవుతాడు బిడ్డ. అది ప్రజలలో ఉంది. నేను తీసుకుపోయి ప్రజలకు ఇచ్చి నేను చెప్తా. ఢిల్లీలో కూడా తను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏమన్నాడు తెలుసా అండి, సత్యం ముందే చెప్తున్నా, సత్యమే చెప్తున్నా అంటే ఇంటికి వచ్చిన కాదు, ఎందుకు నా అట్లా మాట్లాడుతున్నావు అంటే,
బోనస్ లైఫ్ కదా బిడ్డ నాది, నేను బతికేది ఇంకా కొన్ని రోజులు అన్నాడండి. నేను అనేది ఏంటంటే ఎవరికి తెలుసండి, ఉన్నారా? ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారండి. నేను అనేది ఏంటంటే చాలామంది మాట్లాడుతున్నారు మాకు తెలుసు అని. ఎంతకాలం ప్రయాణం చేసినాం అది చాలా ముఖ్యమండి. మీరు తెలుసు అని చెప్పడం అంటే వేరు అండి. ఎంతకాలం ప్రయాణం చేసినా అంతవరకే ఉంటుంది. వాళ్ళు అంతవరకు క్యారీ చేస్తారు, ఇంకా తీసుకుపోతారు. సో నేను అనేది ఏంటంటే మేమందరము అండర్ ద నోజ్ ఆఫ్ ది గన్స్ బతుకుతున్నాం. అది నాన్నే ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. నేను అనేది ఏంటంటే ఇట్స్ వెరీ హార్డ్. సో నాకు కొంచెం సమయం పడుతుంది.